పార్వతీపురం మన్యం జిల్లా బడిదేవరకొండ అనుమతి రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. అయితే ఈ సందర్భంగా బడిదేవరకొండ ఆ ప్రాంత ప్రజలకు ప్రాణంతో సమానమని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు కృష్ణమూర్తి తెలిపారు. కోర్టు తీర్పును ధిక్కరించి అటవీ శాఖకి చెందిన బడిదేవరకొండను రెవెన్యూ వారికి చెందినట్లుగా చూపించి 2015లో అటవీ శాఖ అలాగే రెవెన్యూ శాఖలు సర్వే చేసి అటవీ శాఖకు చెందినట్లుగా గుర్తించారని అన్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మైనింగ్ శాఖ తవ్వకాలకు అనుమతులు ఇవ్వటం దారుణమని ఆయన అన్నారు. ప్రభుత్వం స్పందించి అనుమతులు ఆపకపోతే మండల ప్రజలతో కలిసి బడిదేవరకొండపైన చిన్న రాయిని కూడా తవ్వనివ్వకుండా పోరాటం ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ తరపున హెచ్చరించారు. ఇది కోర్టు తీర్పు కూడా విరుద్ధంగా ఉంది. ఎటు ప్రజలకి ఇది నష్టం, అది వేరే విషయం. కోర్టు తీర్పులో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పింది. దీన్ని పునరుద్ధరించాలంటే ముందుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలియజేసి వాళ్ళ అభ్యంతరాలను కూడా తెలుసుకొని వాటిని పూర్వపక్షం చేసిన తర్వాతే దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి హైకోర్టు తన తీర్పులో చెప్పింది. మరి మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేయలేదు, వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళకి తెలియజేయలేదు, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వీళ్ళు తీసుకోలేదు. నేను ఫారెస్ట్ అధికారులతో కూడా మాట్లాడాను, మా కన్సెంట్ లేకుండానే ఇదంతా జరుగుతున్నది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇందులో మెన్షనింగ్ కూడా మేము ఎక్కడ కూడా ఈ ఆర్డర్లో కూడా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేసాం. వాళ్ళ అభ్యంతరాలని కూడా పరిగణలో తీసుకొని మీ ఈ లైసెన్స్ పునరుద్ధరిస్తాం అనే విషయం కూడా ఇందులో ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన లైసెన్స్లో కూడా ఎక్కడ కనిపించింది, లైసెన్స్ ఆర్డర్లో. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు 2017లో చేసిన సర్వేలో, ఉమ్మడిగా చేసిన సర్వేలో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అయినప్పుడు ఇప్పుడు అది మళ్ళీ రెవెన్యూగా ఎలా మారింది, ఎవరు మార్చారు, ఎందుకు?